లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమను ప్రకటించడానికి ఈ కాలనీలోకి వచ్చాము. మనిషి జీవితము 60-70 ఏళ్ళ జీవితమే ఈ భూమి మీదగా ప్రతి మనిషి ఒకరోజు మరణిస్తాము. మరణించే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆ సంగతులు చెప్పేదే బైబిల్. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరముల కిందగా ఈ భూమి మీదకి వచ్చి మానవ జన్మ పరమార్థాన్ని తెలుగుపరచడానికి ఈ భూమి మీదగా తన జీవితం ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు, తన గమ్యం ఏది, ఆ సంగతులు చెప్పేదే బైబిల్. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో చదివినట్టయితే ఆత్మ జీవిస్తుంటది అంటున్నాడు. ఆత్మ జీవిస్తుంది, శరీరం నిష్ప్రయోజనం అంటున్నాడు. అవునండి, ఈ ఆత్మకు అంతం లేదు, సావు లేదు. ఈ ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటది, కానీ ఈ శరీరం మాత్రం నిష్ప్రయోజనం అంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి, ప్రతి మనిషి ఎవరైనా కావచ్చు, అది కొత్త మాట కాదు, పాత మాటనే, మరణిస్తారు. అవునండి, ఆ ఇంటినే ఆయననే మరణిస్తున్నారు, ఎవరు మరణించలేదో అననికి వీలులేదు. ఎందుకంటే మనిషి అనదల కాలానే మరణించవలసినదే. ఎందుకంటే ఈ శరీరము నిష్ప్రయోజనమని ఎందుకు చెప్తున్నాడంటే, ఇది నేల నుండి తీయబడినదని బైబిల్ చెప్తున్నది. నేల నుండి తీయబడి ఒక బొమ్మగా చేసి ఆ నాసికేంద్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని రాయబడినది. మనలోన నడిపించేది దేవుని జీవాత్మ, మనల్ని నడిపించేది. ఈ భూమి మీద నుండి ప్రతి మనిషి కావచ్చు, పేదవాడు, ధనికుడు, గొప్పవాడు, దళితుడు కావచ్చు, ఉన్నంత భక్తుడు కావచ్చు, దేవుడు లేడనవాడు అనేవాడు కావచ్చు, అందరము ఈ భూమి మీదగా మరణించవలసిందే. కానీ మరణించిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, తన గమ్యం ఏదని చెప్పేదే బైబిల్. అందుకే దేవుడు చెప్తున్నాడు, మరణము చూడక బ్రతుకు నడియవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకునగలవాడు ఎవడు అంటున్నాడు. అవునండి, మనిషి అందరూ మరణిస్తున్నారు కరెక్టే. తన గమ్యం ఏది, తన జీవిత గమ్యం ఏది అని ఒకసారి ఆలోచన చేసినట్టయితే యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్తున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారని దేవుడు తెలియపడుతున్నాడు. ఈ ఉదయకాలమున అందరికీ సంభవిస్తుంది. వృద్ధులకు కావచ్చు, యవనులకు కావచ్చు, పిల్లలకు, పెద్దలకు ఏ భేదం లేదయ్యా, అందరికీ సంభవిస్తుంటుంది. మరణించినప్పుడే మనిషి మాత్రము ఆలోచనలో పడతాం. మరణించిన మనిషి అప్పుడు మన కుటుంబంలో ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడే ఆలోచనలో పడతాం, ఆయన జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటాం. కానీ బైబిల్ మాత్రం చెబుతున్న మాటలు ఒకసారి ఆలోచింప చేసినట్టయితే శరీరం నిష్ప్రయోజనము, ఆత్మ ఎప్పుడు జీవిస్తుంటుంది, ఆత్మకు మాత్రము సావు లేదని బైబిల్ చెప్తున్నది. ఆత్మను నడిపించేది ఎక్కడికి? ఈ లోకములో నుండి మరో లోకానికి వెళ్ళిపోయేదే ఆత్మ. అందుకే మరణము చూడక బ్రతుకు నడియవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకొనగలవాడు ఎవరు అని బైబిల్ చెప్తున్నది. అవునండి, మనము ఎవరైనా చనిపోయినప్పుడు ఆ మనిషిది ఎప్పుడు చనిపోయినాడు, ఎలాగూ అని అడుగుతాం. అంటే అడుగుతున్నామంటే ఆయన అక్కడనే ఉన్నాడు, కానీ ఎప్పుడు చనిపోయాడని అడుగుతాం, కరెక్టే. కానీ శరీరం మాత్రము ఏంటికి పనికిరాని దానిలాగానే ఇంటి ముందు పండబెట్టింటాం. కానీ
ఎక్కడికి వెళ్ళిపోయి ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు పోయాడని అడుగుతాము. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడనే చెప్పేదే బైబిల్. మనిషి మాత్రం ఏమనుకుంటున్నాడంటే ఈ భూమి మీదగా పుణ్యకార్యాలు చేస్తే మరలా మనిషిగా పుడతాము, ఒకవేళ పాపకార్యాలు చేస్తే జంతువుగానో ఏదో ఒక పశువుగానో లేకుంటే ఒక జంతువుగా ఇంత పశువుగానో పుడతాము అని అనుకుంటున్నారు. కాదయ్యా, మనిషి మరణించిన తర్వాత ఒకేసారి తీర్పు ఉంటుందని బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినవాడు ఒక మాట చెప్తున్నాడు. ఒక పేదలాజరు గురించి చెప్తున్నాడు, ఒక ధనవంతుని గురించి చెప్తున్నాడు. ఒక ఆయన మాత్రం ఈ భూమి మీద తన శరీరాన్ని తన ఇష్టానుసారంగా వాడుకున్నాడు. తన జీవిత కాలములో దేవుడు ఇచ్చిన దేవుడు నిచ్చిన నియమాల ప్రకారం బ్రతకక తన ఇష్టాన్ని నెరవేర్చుకొని ఈ భూమి మీదగా బ్రతికి మరణించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా దేవుడు ఈ లోకంలో తన మనిషి జన్మ పరమార్థాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయన కూడా మరణించాడు. కానీ తన ఇష్టానుసారంగా నెరవేర్చుకున్నవాడు పాతాళములో వేదనకరమైన స్థలములో ఉన్నాడని ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. తన జీవిత గమ్మాన్ని తన శరీరాన్ని తన ఇష్టానుసారంగా వాడుకొని ఈ జీవితమే అనుకొని బ్రతికినవాడు పాతాళములో అగ్ని గంధకములో గుండంలో పడాడని బైబిల్ చెప్తున్నది. ఇంకొక ఆయన మాత్రం ఎలా బ్రతికాడంటే ఆయనకు శరీరానికి రోగమున్నా ఎవరు పట్టించుకోకుండా తన జీవితంలో ఉన్నా కానీ ఆయన మాత్రం దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడు కాబట్టి ఆయన నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోయాడని రాయబడినది. ఈయన మాత్రం ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా తాగాడు, తిన్నాడు. సుమారుగా ఆయనకు కూడా 5 సహోదరులని బైబిల్ చెప్తున్నది. ఆహా, 5 సహోదరుల బలాన్ని బట్టి ఈ భూమి మీద విర్రవీగుతూ తన గమ్యాన్ని తన ఇష్టం కొరకే బ్రతికినందుకు పాతాళములో వేదనకరమైన స్థలాల్లో పడ్డాడని బైబిల్ చెప్తున్నది. కానీ ఒక ఆయన మాత్రము అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు అనారోగ్యముతోనూ బాధలతోనూ ఉన్న దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము బ్రతికాడు. ఆయన ఉన్నంత స్థలానిలో పరలోకములో దేవుడు ఉన్న లోకములో ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. అవునండి, ఈ భూమి మీదగా మన ఇష్టానుసారంగా మన శరీరాన్ని వాడుకున్న వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడని బైబిల్ చెప్తున్నదంటే పాతాళములో అక్కడనే మండుతున్న అగ్ని గంధకములో గుండంలోకి. ఆ రీతిగానే ఈ భూమి మీద తన శరీరాన్ని తన కోసము కాకుండా దేవుని కొరకు వినియోగించుకున్న వాడు ఎక్కడగా వెళ్ళిపోతాడంటే నెమ్మది గల స్థలానికి అక్కడనే ఉంటాడని బైబిల్ చెప్తున్నది. అవునండి, యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. నిజం చెప్పాలంటే యేసు ప్రభు వారే ఈ భూమి మీదకి వచ్చి నేనే పరలోకానికి మార్గమని చెప్తున్నాడు. అవునండి, ఆయననే నేనే మార్గమును సత్యమును జీవమును, నా దారిని తప్ప ఎవరును తండ్రిని దేవుని వద్దకు చేరని తెలియపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు అందరిని పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తానని తెలియపడుతున్నాడు. నేనే స్వార్థికుడను దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గర వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా. అందుకే ఆయన పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా అంటున్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని అందరిని పిలుస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు అందరికీ ప్రభు ఆయనను రక్షకుడుగా అంగీకరించి ఈ లోకములో మరో లోకానికి వెళ్ళాలంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా దారిని తప్ప ఎవరిను తండ్రిని దేవుని వద్దకు చేరని తెలియపరిచాడు. కాబట్టి యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించము. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. నేడే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.